హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మన వీడియోలో ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే ఉన్న పంచముఖి భిక్షాలి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే రాఘవేంద్ర స్వామి ఘోర తపస్సు గురించి ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. మీరు ఏమాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రాఘవేంద్ర స్వామికి స్వయంగా పంచముఖి ఆంజనేయ స్వామిగా ప్రత్యక్షం అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. అది ఎలానో కూడా ఈ వీడియోలో మీ అందరికీ పూర్తిగా అయితే వివరిస్తాను. ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి అన్నిటితో పాటు ఈ వీడియోలో పంచముఖి ఆంజనేయ స్వామి 5 ముఖాల రహస్యం కూడా ఈ వీడియోలో వివరిస్తాను. ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నది తుంగభద్ర నది తీరంలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ ఆంజనేయ స్వామి క్షేత్రం ముందు బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. నేను ఈ ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరలో ఏదైనా వాటర్ ట్యాంక్ ఉందేమో అని వెతికాను. నాకు ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే ఉన్న ఈ కుళాయి అయితే కనిపించింది. ఇక్కడే ఫేస్ వాష్ చేసుకుని టెంపుల్ ముందుకైతే వెళ్ళాను. మనం ఈ పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూనే ఇక్కడ జరిగిన ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయంలో సజీవ బృందావన ప్రవేశం చేయడం కన్నా ముందు తుంగభద్ర నది అవతల ఒడ్డున ఉన్న గండదల అనే కొండల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ప్రకృతి ప్రశాంతమైన వాతావరణంలో ఒక గుహను తాను తపస్సుకు అనువైన స్థానంగా ఎంచుకున్నారు. రాఘవేంద్ర స్వామి వారు ఈ గుహలోనే తనకు ఇష్టమైన హనుమంతుడి గురించి ఏకంగా 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశారని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. రాఘవేంద్ర స్వామి తపస్సుకు మెచ్చిన ఆంజనేయ స్వామి వారు 5 ముఖాలు కలిగిన పంచముఖి హనుమంతుడిగా ఇక్కడ గుహలో రాఘవేంద్ర స్వామికి ప్రత్యక్ష దర్శనమిచ్చారని పురాణాలు చెప్తున్నాయి. ఆంజనేయ స్వామి వారు దర్శనమిచ్చిన ఆ క్షణంలో అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయిపై పంచముఖి ఆంజనేయుడు స్వామి రూపం స్వయంభుగా సహజంగా వెలిసింది అని ఇక్కడి పెద్దలు చెప్తున్నారు. నేటికి మనం ఆ కొండ గుహలో వెలిసిన ఆ దివ్య రూపాన్ని పూజిస్తున్నాం. ఆంజనేయ స్వామి వారి 5 ముఖాలు, 5 వేరువేరు శక్తులకు వేరువేరు ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తూర్పు ముఖం హనుమంతుడు. ఇది స్వామివారి నిజ రూపం. ఈ ముఖాన్ని పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. దక్షిణ ముఖం నరసింహస్వామి. సింహముఖంతో ఉండే ఈ రూపం శత్రు భయాన్ని, బాధల నుంచి తొలగిస్తుంది, విజయాన్ని చేకూరుస్తుంది. పడమర ముఖం గరుడ. పక్షి రాజు అయిన గరుడ ముఖం. ఇది అన్ని రకాల విష ప్రభావాల నుండి అలాగే అనారోగ్యాల సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉత్తర ముఖం వరాహస్వామి. పంది ముఖంతో ఉండే ఈ రూపం సంపదను, అష్ట ఐశ్వర్యాలను మరియు రాహుకేతు దోష నివారణను ప్రసాదిస్తుంది. రుద్వముఖం హయగ్రీవుడు. పై వైపునకు ఉండే గుర్రపు ముఖం. ఇది జ్ఞానాన్ని, విద్యని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఈ 5 ముఖాల ప్రాముఖ్యతలను పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు నేను పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనానికి చాలా దగ్గరలో ఉన్నాను. ఇక్కడ ఎటువంటి వీడియోలు తీయకూడదు. దర్శనం పూర్తి చేసుకొని బయటకైతే వచ్చేసాను. దర్శనం బాగా జరిగింది. గుడిలో రాగానే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నాకైతే. మీరు కూడా ఈ పంచముఖి ఆంజనేయ స్వామి క్షేత్రానికి దర్శించండి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామి క్షేత్రం పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అమ్మవారి ఆలయం దగ్గరకు సరిగ్గా హారతిచ్చే సమయంలో వెళ్ళినాం. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చాను. ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఆంజనేయ స్వామి క్షేత్రంలో మనసులో ఏమైనా అనుకొని ఇక్కడ ఒక కాయిన్ అతికిస్తే ఆ కాయిన్ అలానే అతుక్కుంటే మనసులో కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు ఈ స్క్రీన్లో కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి క్షేత్రం బయటి వ్యూ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రాఘవేంద్ర స్వామి విశ్రాంతి తీసుకున్న భిక్షాలి గ్రామానికి అయితే వెళ్దాం. అక్కడ రాఘవేంద్ర స్వామి శిష్యుడు అప్పన్నచారులు గారి ఇల్లు. భిక్షాలి గ్రామ దేవత భిక్షాలమ్మ ఆలయం. రాఘవేంద్ర స్వామి శిష్యులు అప్పన్నచారులు గారి ఇల్లును చూపిస్తాను, చూడండి.
నేను భిక్షాల గ్రామానికి వచ్చాను. భిక్షాల గ్రామంలో ఈ భిక్షాలమ్మ ఆలయం తుంగభద్ర నది ఒడ్డున చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంటుంది. అమ్మవారి గుడి చుట్టూ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. స్క్రీన్లో కనిపిస్తున్నది భిక్షాలమ్మ పాత టెంపుల్. ఇప్పుడు భిక్షాలమ్మ టెంపుల్ బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి పక్కనే ఉన్న రాఘవేంద్ర స్వామి ఏకశీల బృందం దగ్గరికి వెళ్దాం. రాఘవేంద్ర స్వామి ఏకశీల బృందావనాన్ని చూసి దర్శించుకోవడానికి భక్తులు చాలామంది వచ్చారు. నేను మరింత దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. రాఘవేంద్ర స్వామి ఏకశీల బృందావనం వెనకాలనే ఒక పెద్ద రాగి చెట్టు ఉంటుంది. రాఘవేంద్ర స్వామి వారు ఈ చెట్టు కిందనే ప్రతిరోజు జపం చేసేవారని ఇక్కడి పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్లో కనిపిస్తున్నది రాఘవేంద్ర స్వామి శిష్యులు అప్పన్నాచార్యులు రాఘవేంద్ర స్వాముల వారు. ఇక్కడి నుంచి రాఘవేంద్ర స్వామి శిష్యుడు అయిన అప్పన్నాచార్యులు ఇంటికి వెళ్దాం. అప్పన్నాచార్యులు ఇంటి లోపలికి అయితే వెళ్తున్నాను. లోపల వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ప్రతి మంగళం నాగపతికి పంచాభిషేకం చేస్తుంది. ఒక మంగళ ప్రణం అనేది ఒక మంగళ 3 సంవత్సరాలు ప్రతి సంతానము కళ్యాణము సత్వం ఉన్నవాళ్ళు 5 మంగళ ప్రాప్తి. రాఘవేంద్ర స్వామి వారు తన శిష్యుడైన అప్పన్నాచార్యుల ఇంటిలోనే విశ్రాంతి తీసుకునేవారు. ఆ ప్రదేశం చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా,
మంత్రాలయం వెళ్ళిన భక్తులు ఖచ్చితంగా ఈ తుంగభద్ర నది దాటి పంచముఖి ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందండి. రాఘవేంద్ర స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి.